మన ఇండియాలో ఫస్ట్ తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాకి బడ్జెట్ ఎంతో తెలుసా? 15,000 రూపాయలు. ఎస్, ఇప్పుడు మనం 15,000 రూపాయలు పెడితే మనకు ఒక మంచి ఫోన్ కూడా రాదు. బట్ ఆ టైంలో అంటే 1913లో ఇది చాలా అంటే చాలా పెద్ద అమౌంట్. ఈ 15,000 పెట్టి ఏదో 3 గంటల సినిమా తీసారనుకుంటారేమో, కాదు. జస్ట్ 40 నిమిషాల మూవీకే ఈ 15,000 రూపాయలు ఖర్చయింది. అండ్ మన తెలుగులో 1,00,00,000 రూపాయలు పెట్టి తీసిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? సింహాసనం. ఇది సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీ. ఈ సినిమాకి స్టోరీ, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అలాగే హీరో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారే. మైండ్ పోయే విషయం ఏంటంటే ఆ మూవీకి పెట్టిన బడ్జెట్ జస్ట్ 1 డేలోనే వచ్చేసింది. మరి కృష్ణ గారు అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. ఆ మూవీ ఫస్ట్ డేనే 1.5 crores కలెక్ట్ చేసింది. సో అలా మన ఇండియన్ సినిమా వేల రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ కోట్లు, ఆ తర్వాత 100 కోట్లు పెట్టి సినిమా తీసే స్టేజ్కి ఎదిగింది. ఒకప్పుడు పాన్ ఇండియా అనే ప్రస్తావన పెద్దగా లేదు. బట్ ఇప్పుడు ఏ సినిమా అయినా సరే పాన్ ఇండియా వైస్ రిలీజ్ చేస్తున్నారు. సో దాంతోపాటు పెద్ద పెద్ద హీరోలు అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళ ఫిల్మ్ క్వాలిటీని ఏ మాత్రం తగ్గకుండా ఉండడం కోసం పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి ఈ మూవీస్ని వాళ్ళు తీయడం జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో మనం ఇప్పటి వరకు తీసిన కొన్ని మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ మూవీస్ ఏంటో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అనమాట. అంటే ఈ బడ్జెట్లన్నీ కూడా డిఫరెంట్ సోర్సెస్ నుంచి నేను తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా అన్ని ఆర్టికల్స్ చూసుకొని నేను కంపేర్ చేసి ఈ నెంబర్స్ అయితే చెప్తున్నాను. సో ఏమైనా రాంగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని కింద మెన్షన్ చేయండి. మోస్ట్లీ ఎలాంటి మిస్టేక్లు లేకుండా ఉండడానికి మేము ప్రయత్నించాం. బట్ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని కరెక్ట్ చేయండి. నెంబర్ 10 మైదాన్. టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ మూవీస్లో 10th ప్లేస్లో నిలిచింది మైదాన్. అజయ్ దేవగన్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీని 235 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. బట్ ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసినా కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. అండ్ బాక్స్ ఆఫీస్లో ఇది కేవలం 68 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. నెంబర్ 9 బాహుబలి 2, పఠాన్ అండ్ ఫైటర్. బాహుబలి 1 భారీ హిట్ కొట్టడంతో బాహుబలి 2ని ఇంకా గ్రాండ్గా తెరకెక్కించారు రాజమౌళి గారు. బాహుబలి 2 కోసం ఏకంగా 250 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ ఇది కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే థీమ్ తో బాహుబలి 2 పైన ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయి. దీంతో ప్రతి సినిమా ఆడియన్ కూడా ఈ బాహుబలి 2 కోసం ఏకరగా వెయిట్ చేశారు. అండ్ ఆ వెయిటింగ్ కి తగ్గ న్యాయం చేశారు రాజమౌళి గారు. 250 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1,700 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఇంకా పఠాన్ విషయానికి వస్తే ఈ మూవీ కూడా 240 నుంచి 250 కోట్ల బడ్జెట్ లో తీశారు. అండ్ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. సౌత్ సైడ్ అంతగా కలెక్షన్స్ రాకపోయినా కానీ నార్త్ సైడ్ లో మాత్రం దీనికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్మోస్ట్ 1,050 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇంక ఇదే 9th ప్లేస్ లో ఉన్న థర్డ్ మూవీ ఫైటర్ మూవీని కూడా 250 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఈ సినిమాలో దీపికా పడుకునే, రితిక్ రోషన్ ఇంకా అనిల్ కపూర్ గారు యాక్ట్ చేశారు. హై బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా కలెక్షన్స్ రావట్లేదు. పెట్టిన బడ్జెట్ కి ఇంకో 150 కోట్లు ప్రాఫిట్ అయితే వచ్చింది. నెంబర్ 8 సలార్ పార్ట్ 1. కేజీఎఫ్ మూవీతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కించాడు. సలార్ మూవీ కోసం ఏకంగా 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అండ్ ప్రభాస్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్రతి సీన్, ప్రతి షాట్ లో ప్రభాస్ ఎలివేషన్స్ హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమా తీసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రశాంత్ నీల్ ఒకటే చెప్పారు, నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అని చెప్పి. అండ్ ఈ సినిమా ఫస్ట్ డేనే 95 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. ప్రభాస్ కున్న క్రేజ్ తో ఈ సినిమా వరల్డ్ వైడ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. 270 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాకి దాదాపుగా 715 కోట్ల పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. నెంబర్ 7 థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, జవాన్, టైగర్ 3, లియో. యాక్చువల్గా ఈ 7th ప్లేస్ లో చాలా అంటే చాలా మూవీస్ పోటీ పడుతున్నాయి. ఈ మూవీస్ అన్ని కూడా దగ్గరగా 300 కోట్ల బడ్జెట్ తో తీసినవే. యశ్రాజ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాని కరెక్ట్ గా దివాళీ ఫెస్టివల్ రోజున రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 50 కోట్లకు పైగా కలెక్షన్ చేసింది. కానీ సెకండ్ డే నుంచి ఈ కలెక్షన్స్ అన్ని కూడా చిన్నగా తగ్గిపోతూ వచ్చాయి. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ పెట్టిన ఖర్చు కంటే ఇంకో 150 కోట్ల రూపాయలు ఎక్స్ట్రానే కలెక్ట్ చేసింది. ఇంకా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ విషయానికి వస్తే బొమ్మ బ్లాక్ బాస్టర్ కొట్టింది. కేవలం హిందీలోనే కాదు, అటు తెలుగు, తమిళ్లో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 300 కోట్ల రూపాయలు పెట్టి తీసిన ఈ సినిమా ఏకంగా 1,148 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. అండ్ 69th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో ఈ సినిమా దాదాపుగా 14 కేటగిరీస్ లో నామినేట్ అయింది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి టైగర్ 3. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ యాక్ట్ చేశారు. మంచి యాక్షన్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా 466 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన ఇంకో సినిమా లియో. ఈ సినిమాను కూడా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో సస్పెన్స్, స్క్రీన్ ప్లే, ముఖ్యంగా టేకింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. పాన్ ఇండియా వైజ్ రిలీజ్ చేసిన ఈ సినిమా దాదాపుగా 595 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. నెంబర్ 6 సాహో
అండ్ బడే మియా చోటే మియా. బాహుబలి లాంటి బిగ్ హిట్ తర్వాత ప్రభాస్ తీసిన మూవీ సాహో. ఈ సినిమా మీద ఆడియన్స్ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఏ మాత్రం తగ్గకుండా ఉండడానికి డైరెక్టర్ సుజిత్ బాగా ట్రై చేశాడు. ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నా కానీ ఏ మాత్రం భయపడకుండా ఆ 350 కోట్ల రూపాయల బడ్జెట్ కి తను న్యాయం చేశాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా వైజ్ రిలీజ్ చేయడం జరిగింది. మన తెలుగులో ఈ సినిమా అబోవ్ యావరేజ్ గా ఆడినా కానీ హిందీలో మాత్రం ఈ సినిమా బాగా హిట్ అయింది. మొత్తానికి ప్రభాస్ కున్న వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఈ సినిమా దాదాపుగా 440 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. అండ్ ఇదే 6th పొజిషన్ ని షేర్ చేసుకున్న ఇంకో మూవీ బడే మియా చోటే మియా. ఈ సినిమాను కూడా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీశారు. ఏప్రిల్ 11, 2024లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిపోయింది. కనీసం పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కి తిరిగి రాలేదు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది డిజాస్టర్ అయిపోయింది. చాలా పెద్ద పెద్ద న్యూస్ ఏజెన్సీస్ కూడా దీనికి కేవలం 1, 1.5, 2 లాంటి రేటింగ్స్ ఇచ్చారు. నెంబర్ 5 బ్రహ్మాస్త్ర పార్ట్ 1. రణబీర్ కపూర్ మెయిన్ లీడ్ లో చేసిన బ్రహ్మాస్త్ర మూవీని 375 కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కించారు. ఈ సినిమా అంతా కూడా అస్త్రాలన్నింటిలో కంటే పవర్ఫుల్ అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని కనిపెట్టడం పైన నడుస్తుంది. ఈ సినిమాలో మెజారిటీ ఆఫ్ ది బడ్జెట్ మొత్తం కూడా విఎఫ్ఎక్స్ పైనే ఖర్చు పెట్టారు. ఈ సినిమాలో ఆలియా భట్, రణబీర్ కపూర్ తో పాటు నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. బేసిక్ గా మైథాలజీకి సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి, లేకపోతే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అవుతుంటాయి. ఆదిపురుష్ మూవీలోనే ఈ సినిమా కూడా చాలా కాంట్రవర్సీస్ ని ఫేస్ చేసింది. బట్ ఇన్ని కాంట్రవర్సీస్ మధ్య మూవీ రిలీజ్ అయినా కానీ కలెక్షన్స్ అయితే బాగానే వచ్చినాయి. వరల్డ్ వైడ్ ఈ మూవీ దాదాపుగా 431 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. నెంబర్ 4 రోబో 2.0. 2010లో రిలీజ్ అయిన రోబో సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పార్ట్ 2 తీయడానికి రెడీ అయిపోయారు శంకర్ గారు. ఈ రోబో 2 కోసం ఏకంగా 400 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆడియన్స్ నుంచి చాలా మిక్స్డ్ టాక్స్ వచ్చాయి. ఎంత మిక్స్డ్ టాక్స్ వచ్చినా కానీ రజనీకాంత్ గారికి ఉన్న క్రేజ్ ముందు ఏవి కూడా పనిచేయలేదు. పాన్ ఇండియా వైస్ రిలీజ్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని బాగానే రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమాకి 700 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే వచ్చాయి. నెంబర్ 3 ఆదిపురుష్. ఆదిపురుష్ మూవీ మొదటి నుంచే కాంట్రవర్సీస్ ని ఫేస్ చేస్తూ వచ్చింది. టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే ఈ సినిమాని భయంకరంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ టీజర్ లో విఎఫ్ఎక్స్, సిజిఐ అస్సలు బాలేదని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోయారు. రామాయణం బేస్ చేసుకుని తీసిన ఆదిపురుష్ మూవీని దాదాపుగా 500 కోట్లు పెట్టి తీశారు. జూన్ 16, 2023లో రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ జనాలకైతే అంతగా ఎక్కలేదు. పైగా దీని మీద చాలా కాంట్రవర్సీస్ రావడంతో అలహాబాద్ హైకోర్టులో కూడా ఈ సినిమా పైన పిటిషన్ కూడా వేశారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ చివరికి అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. ప్రభాస్ కున్న ఫేమ్ తో ఈ సినిమా దగ్గర 390 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. సో అదే ప్రభాస్ ఫేమ్ కనుక లేకపోయినట్లయితే ఈ సినిమా ఆ మాత్రం కలెక్షన్స్ కూడా రాబట్టేది కాదు. నెక్స్ట్ మూవీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెంబర్ 2 RRR. బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా RRR. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ఆడియన్సే కాదు, ఇండియన్ ఆడియన్స్ అండ్ అలాగే వరల్డ్ వైడ్ ఆడియన్స్ కూడా బాగా ఎదురు చూశారు. నాటు స్టెప్ తో ఈ సినిమా క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమాని దాదాపుగా 550 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 25, 2022లో రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ రోజే 223 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ ఈ మూవీ దాదాపుగా 1200 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. నెంబర్ 1 కల్కి 2898 AD. మన ఇండియన్ మూవీస్ లోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్ లో టాప్ పొజిషన్ లో నిలిచింది కల్కి 2898 AD. ఈ సినిమాని ఏకంగా 600 కోట్ల రూపాయలు పెట్టి తీశారు. మైథాలజీ కమ్, సైన్స్ ఫిక్షన్ కమ్, థ్రిల్లర్ కమ్, ఇన్ని కమ్ములతో తీసిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ టాప్ రేంజ్ లో ఉన్నాయి. ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి విఎఫ్ఎక్స్ చేసిన కంపెనీ డూన్ ఇంకా ఓపెన్ హైమర్ లాంటి హాలీవుడ్ సినిమా కూడా వర్క్ చేసింది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా జస్ట్ తెలుగు లాంగ్వేజ్ లోనే ఫస్ట్ డే 64.5 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసింది. కల్కి మూవీ ఇండియాలోనే కాదు, అటు నార్త్ అమెరికాలో కూడా మంచి ఓపెనింగ్స్ ని తెచ్చుకుంది. దాదాపుగా $5.15 మిలియన్ ని కలెక్ట్ చేసి RRR ఇంకా బాహుబలి రికార్డ్స్ ను కూడా నార్త్ అమెరికాలో కల్కి సినిమా బ్రేక్ చేసింది. అండ్ ప్రెసెంట్ అయితే కల్కి మూవీ ఆల్మోస్ట్ 700 crores ని క్రాస్ చేసినట్టు న్యూస్ అయితే వస్తున్నాయి. సో సినిమా ఇంకా రన్నింగ్ లో ఉంది కాబట్టి ఎంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రభాస్ మళ్ళీ 1000 crore ని క్రాస్ చేస్తాడో లేదో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇవి గైస్ ఇండియాలో ఇప్పటి వరకు తీసిన టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్. అండ్ ఫ్యూచర్ లో ఇంకొన్ని సినిమాలు అయితే రాబోతున్నాయి. లైక్ SSMB 29. రాజమౌళి గారు, మహేష్ బాబు గారి కాంబినేషన్ లో ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాని అయితే చాలా భారీ ఎత్తుగా ప్లాన్ చేయబోతున్నారు. సో ఆబ్వియస్ గా ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్స్ ని ఈ సినిమా క్రాస్ చేసే అవకాశం అవుతుంది. సో ఆ సినిమాని రాజమౌళి గారు ఎంత బడ్జెట్ పెట్టి తెరకెక్కించబోతున్నారో మీకేమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.